సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడడంలో ఆమె ప్రత్యేక గుర్తింపును సాధించారు. అప్పట్లో ఆమె చేసిన వ్యాఖ్యలను చూసి టీడీపీ సీనియర్లే తలదించుకున్నారని చెప్పుకునేవారు. అలాంటి నేతకు లోకేష్ తగిన గుర్తింపునిచ్చారు అని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఎప్పటినుంచో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్లను కాదు అని ఆ బూతుల యువనేతకే ఎమ్మెల్సీ సీటు దక్కడానికి చిన్నబాబు లోకేషే కారణమని టీడీపీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. ఈమె పేరు కావలి గ్రీష్మ. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు ప్రకటించిన ముగ్గురు అభ్యర్థుల్లో ఈమె ఒకరు. చాలా కాలమైంది కదా ఈమెను చూసి, ఇప్పుడు ఎమ్మెల్సీ సీటు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అని టీడీపీ సీనియర్ నేతలు చిటపటలాడుతున్నారట. కావలి గ్రీష్మ బూతులకు పెట్టింది పేరు. 2022లో టీడీపీ నిర్వహించిన మహానాడులో పార్టీ అధినేత చంద్రబాబు, వందల మంది పార్టీ సీనియర్ నేతలు, వేలాది మంది కార్యకర్తల సమక్షంలోనే తొడకొడుతూ రాయలేని భాషలో బూతులు లంకించుకున్నారు. ఎవడైనా సరే జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలి అంటూ ఇంటికొచ్చినా, బస్సు యాత్రలో వచ్చినా బస్సులోంచి ఈడ్చి ఈడ్చి తంతామంటూ అదే ఊపులో మరికొన్ని బూతులు మాట్లాడారు. సార్, ఎవరు ఎన్నన్నా మీకు మేము వాగ్దానం చేస్తున్నాం సార్. యువత నుంచి, మహిళల నుంచి, ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరు సార్, సీనియర్స్ ఉన్నారు. అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టినప్పటి నుంచి సీనియర్స్ ఉన్నారు. లోకేష్ అన్న స్ఫూర్తితో ఉన్న యూత్ ఉంది. ఎవడైనా సరే జగన్మోహన్ రెడ్డి అని ఇంటికొచ్చిన, బస్సు యాత్రనొచ్చిన బస్సులో నుంచి ఈడ్చి ఈడ్చి తంతాను సార్. నా రాష్ట్రాన్ని రావణ కాష్ట చేశారు. సిగ్గు శరం లేకుండా బస్సులో వెళ్తారా? బస్సులో నుంచి ఈడ్చి తన్నకపోతే తెలుగుదేశం గడ్డలో పుట్టిన వాళ్ళం కాదు. మీరే మాకు అండ, మీరే మాకు ధైర్యం, మీరే మాకు స్ఫూర్తి. లోకేష్ అన్నతోటి ఫైట్ చేసి అందరం ఉంటామా లేదా గట్టిగా చెప్పండి తమ్ముళ్ళు. అప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన మహిళా నేత అలా మాట్లాడుతుంటే చంద్రబాబు తల ఊపుతూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం బాబు మార్క్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని అప్పట్లో విశ్లేషణలు వచ్చాయి. సిగ్గు శరం లేకుండా బస్సులో వెళతారా? బస్సులోంచి ఈడ్చి తన్నకపోతే తెలుగుదేశం గడ్డలో పుట్టిన వాళ్లమే కాదు అంటూ చంద్రబాబు సమక్షంలోనే వైఎస్ఆర్సీపీ నేతలపై బూతుల దండకం చదివిన గ్రీష్మకు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీటును ఇచ్చారు. రాజకీయాల్లో విలువలుండాలి, అవంటే నాకు చాలా చాలా ఇష్టమని జాతీయ అంతర్జాతీయ వేదికలపై చెప్పుకునే చంద్రబాబు నీతులున్నవి చెప్పడానికే తప్ప ఆచరించడానికి కాదు అని మరోమారు ఎమ్మెల్సీ సీట్ల భర్తీ ద్వారా నిరూపించారు. కావలి గ్రీష్మ బూతులు మెచ్చిన చంద్రబాబు కూటమి అధికారంలోకి రాగానే రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ గా నియమించారు. ఇప్పుడు ఆమెకు ఎమ్మెల్సీగాను అవకాశం ఇవ్వడం ద్వారా తమ ప్రాధాన్యతలు ఏంటో చంద్రబాబు, లోకేష్ మరోమారు స్పష్టం చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నట్టు సమాచారం. అనుచిత వ్యాఖ్యలు, అడ్డగోలు కామెంట్లు, నోటితో పలకడానికి వీల్లేని బూతులు మాట్లాడేవారికి టీడీపీలో పెద్దపీట దక్కుతుందని, రెడ్ బుక్ రాజ్యాంగ నిర్మాత లోకేష్ ఆశీస్సులు లభిస్తాయని గ్రీష్మ సక్సెస్ ద్వారా సభ్య సమాజానికి మరోమారు తెలిసొచ్చింది.